మనము భారతదేశంలో కొన్ని చరిత్రలు పుస్తకాలలో ఉండొచ్చు, ఇవాళ రేపు టీవీ ఛానల్స్లో కానివ్వండి. ఒకప్పుడు రామాయణం మహాభారత్ వస్తుందంటే హైదరాబాద్ అంతా ఖాళీ ఉంటుండే, టీవీలో చుట్టూ అతుక్కపోతుండే. అంటే దేశంలో మహాభారత్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా రామాయణంకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే 1947 సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతోని మరి అనేకమైనటువంటి హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో ముందుకెళ్ళాలని గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అదేవిధంగా రజాకారుల పోరాటం కావచ్చు. అయితే ఈ చరిత్ర ఏంటంటే దేశంలో ప్రత్యేకించి మన భారతదేశంలో కొన్ని చరిత్రలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు, ఒకళ్ళు ఇండిపెండెంట్గా కార్పొరేటర్ కావచ్చు, రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఇవన్నీ మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా? 1969లో జరగలేదా? మరి ఎందుకు సాకారం కాలే? ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే? 1972 సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టిండు. 11 10 మంది ఎంపీలు కూడా గెలిచిండ్రు. ఎందుకు సాకారం కాలే? వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడుపోయినటువంటి నాయకులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైనరు. కానీ కేసీఆర్ గారు నిఖారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. 2001లో మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు మనం గాంధీ మార్గంలో వెళ్ళాలి, హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో వెళ్ళాలని ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు సకల జనుల సమ్మె తీసుకోవచ్చు, వంట వార్పు తీసుకోవచ్చు, సడక్ బంద్ తీసుకోవచ్చు, జైల్ బరువు తీసుకోవచ్చు. ఇట్లా ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. మరి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని కూడా సచ్చినట్టు ఆ ఉద్యమానికి వచ్చేటట్టు ప్రయత్నం చేశాడు. అంటే దేశాన్ని ఆకర్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో గోస తెలుసు, నీళ్ళ గోస, కరెంటు గోస తెలుసు, ఉద్యోగాల గోస తెలుసు. చెరువు ఉంటుంది కానీ చెరువులో నీళ్లు లేవు. పంట పండించుకోవాలంటే నేను మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా ఏం మాట్లాడు, నీకు కూడా అక్కడ ఉపయోగపడుతుంది. అయితే మరి కరెంటు లేక గ్రామాలలో కులవృత్తులు ధ్వంసమైనటువంటి సందర్భంలో వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించింది తెలుసు. అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఖమ్మం జైలు అలుగునూరి చౌరస్తా నుంచి వారిని అరెస్టు చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టి అక్కడి నుంచి నిజాం కాలేజ్. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యం రా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే
అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటున్నారు మీరు? చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మీకు గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం? రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం. ఇది మన సాంప్రదాయం, మన చరిత్ర. కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే, కానీ ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిరు సిగ్గు లేకుండా. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాట పాడుకు మా గోస అయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన. ఈ మూర్ఖులు ఇందిరమ్మ చీరే అని పెడుతూ, అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడ ఉంటుందా? ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది, ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద, ఈ భూమి మీద, ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నువ్వు వేసుకున్న కుర్చీ, నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి. తెలంగాణ సాంప్రదాయం అంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంది? ఒక గౌరవం, ఒక మర్యాద, మన సాంప్రదాయం. కానీ మేమిస్తే వచ్చింది, మీరు ఇయ్యలేరా బిడ్డ? మీ మెడలు వంచితే వచ్చింది. ఎవడు ఆషామాషికి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది, మీ మెడలు వంచితే వచ్చింది. మంత్రులని, ఎమ్మెల్యేలని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలు, నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు 2 సార్లు పరిపాలన చేశారు. 2 సార్లు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, నీళ్లు, నిధులు, నియామకాల మీద ట్యాగ్ లైన్ పెట్టుకున్నటువంటి పోరాటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఆచరణలో చూపించాడు. ఏ గ్రామంలో నీళ్లు లేకుండానో ఆ గ్రామానికి నీళ్ళు ఇచ్చాడు. ఏ గ్రామంలో కరెంటు లేకుంటే ఆ గ్రామంలో కరెంట్ ఇచ్చాడు. ఏ ప్రాంతంలో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులను పెంపొందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు, అడ్డగోలు మాటలు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టడంలో మేమే ఛాంపియన్ అనుకుంటారు. బిడ్డ, మేము కూడా ఆడికే వచ్చినాం రా నాయన. మేము కూడా తిట్టుడి స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు, గుర్తుపెట్టుకోండి. మాకు ఒక మర్యాద, సంస్కారం ఉన్నది కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని
నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది, అధైర్యపడుతూ ధైర్యంగా ముందుకెళ్ళాలి. 2001లో ఒక రాష్ట్రాని కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధైర్యపడినుంటే, 14 సంవత్సరాల వరకు పోరాటం చేయకపోయినుంటే ఈ రాష్ట్రం వస్తుండేనా? కాబట్టి నీళ్ళేవే పాలేందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. మా చెల్లె పావని చెప్పింది, అన్న ఆ గుడికాడికి పోతే నీ చేతి మీద కేసీఆర్ గుర్తుంది, మళ్ళా కేసీఆరే వస్తాడు బిడ్డ అని చెప్పిందంటే, మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఈ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగున్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒక ఎలక్షన్ ఓడిపోవచ్చు గాక, రేపు ఎలక్షన్లలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఈ భారతదేశం ముఖ చిత్రం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ముద్రించిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందనేటువంటి విషయాన్ని చరిత్ర మరువదు, చరిత్రలో చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, ఈ అబద్ధపు వాగ్దానాలు దొంగ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ మోసపోయి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఓకే, మీరు రాజకీయం చేస్తుండ్రు, మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు, అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుండ్రు, అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం. మీరు ఎన్ని చేసినా బిడ్డ 3 ఏళ్ళ తర్వాత ఉంటుందిగా మీకు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవ్వడికి ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మనము ఆ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి మేలు చేసినాం అనేదే శాశ్వతంగా ఉంటుంది. కానీ మనము మన ఇష్టానుసారం చేసుకుంటే పోతే శాశ్వతంగా ఉండదు. ఎందుకు ఈరోజు కేసీఆర్ గారి పేరు రాష్ట్రమంతా తలుచుకుంటుంది, పక్క రాష్ట్రాలలో కూడా తలుచుకుంటుంది. ఎందుకోసం? అద్భుతమైనటువంటి పరిపాలనని కేసీఆర్ గారు కొనసాగించారనే విషయాన్ని మరి ప్రజలు అది పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి మరి అద్భుతంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కానీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలనేటువంటిది మరి స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పుడు